चहचुंबे के रोज हल्के पार्लिमान के कांग्रेसी उम्मीदवार कार्तिक रेड्डी ने राजेंद्र नगर के मुख्तलिफ महलेजात का दौरा किया। साबिक रियासती वजीर दाखिला सबिता इंदिरा रेड्डी के फर्जंद कार्तिक रेड्डी को हल्के पार्लिमान चेवड़ला के लिए कांग्रेस पार्टी से टिकट दिया गया। ताहम कार्तिक रेड्डी ने हल्के पार्लिमान चेवड़ला से अपनी कामयाबी के लिए हल्के पार्लिमान चेवड़ला के मुख्तलिफ हल्के असम्बली का पैदल दौरा कर रहे हैं और आवाम से कांग्रेस को वोट देने की अपील कर रहे हैं और इंतखाबी जलसेआम में शिरकत कर रहे हैं। चहचुंबे के रोज़ कार्तिक रेड्डी ने हल्के असम्बली राजेंद्र नगर के मुख्तलिफ इलाकों का दौरा किया। आवाम ने जगह जगह उनका वालिहाना इस्तकबाल करते हुए उनकी गुलपोशी की। उन्होंने इस मौके पर कहा कि आवाम के ख्वाबों को हकीकत में सिर्फ कांग्रेस पार्टी ही बदल सकती है। సార్వత్రిక ఎన్నికల భాగంగా ఈనాడు రాజేంద్ర నియోజకవర్గం ఐలాడుదిపల్లి డివిజన్ సంబంధించిన చాలా ప్రాంతాలు తిరగడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రాంత వాసులకు ఇక్కడ జరిగిన అభివృద్ధి ఎవరు చేశారో ఒకసారి గుర్తు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి ఓటు వేయడం వల్ల మన ప్రాంతంలో ఎటువంటి లాభం లేదు అనే మాట కూడా గుర్తు చేయడం జరిగింది. సెటిలర్ సోదరులకు రేపు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అధికారంలోకి వస్తే రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో సామాజిక యుద్ధం జరుగుతుందనే మాట వాళ్ళకి చెప్పుకుంటూ వాళ్ళ యొక్క భరోసాకి సురక్షతకి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వెన్నంటి గెలిపించాలనే ఒక ప్రార్థన కూడా వాళ్ళు చేయడం జరిగింది. వాళ్ళు బ్రహ్మాండమైన ఆదరణ ఉంది. మా స్థానిక ఎమ్మెల్యేతో పాటు నేను పెద్ద ఎత్తున విజయార్థం గెలుపొందన్న నమ్మకం నాకు ఖచ్చితంగా ఉంది. కాంగ్రెస్కు హఠావని చెప్పేసి ఒక నినాదం చేస్తున్నారు. మోడీ ప్రభావం తీసుకుంటే రాష్ట్రంలో ఏ విధంగా ఏ ప్రభుత్వం ఇక్కడ ఓ మాట మీరు గమనించాలి. పొత్తులో రెండు పార్టీలు ఉన్నప్పుడు వాళ్ళకి సంస్కారంగా గౌరవించుకోవాలి. తెలుగుదేశం పార్టీ అతిహీనంగా హేళనగా బీజేపీని సీమాంధ్ర ప్రాంతాల్లో అవమానించిన అసలు వాళ్ళని ఎక్కడ లేకుండా బేకారు చేసినా కూడా బీజేపీ పార్టీ ఈరోజు వాళ్ళ ఉన్న ఆత్మ సెల్ఫ్ రెస్పెక్ట్ని కూడా చంపుకొని మరీ తెలుగుదేశం పార్టీ వెంట పోతుంటే నేను అడుగుతున్నాను, ఒకవేళ నిజంగా బీజేపీ గాలి ఉండి బీజేపీ వేవ్ ఉంటే తెలుగుదేశం పార్టీకి ఏ మేరకు దగ్గరకు వస్తుందని నేను అడుగుతున్నాను. ఒకవేళ బీజేపీ గాలి ఉండింటే నిన్న మోడీ సభ 15,000 మందితో ఫ్లాప్ కాదు. ప్రస్తుతం తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో మన తెలంగాణ ప్రాంతంలో తెలంగాణకు సంబంధించిన గాలి వీస్తుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కొంచెం అర్బన్ పాకెట్స్లో అక్కడక్కడ కొంచెం ఆ వేవ్ కనిపించినా కూడా ముమ్మాటికి తెలంగాణ వాదం దాన్ని ఓవర్టేక్ చేస్తున్న నమ్మకం మాకు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు రక్షణ లేకుండా పోయింది, నిత్యావసర వస్తువులు కూడా పెరిగిపోయింది. అంటే కాంగ్రెస్ మొత్తం కూడా హఠావో అని చెప్పేసి ఒక నినాదంతో మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారు మొత్తం రాజకీయాలు వచ్చినప్పుడు ఇన్ఫ్లేషన్ని ఏ విధంగా కర్వ్ చేయాలా, ఆడవాళ్ళకి రక్షణ ఏ విధంగా ఇవ్వాలా, మహిళలకు ఏ విధంగా రక్షణ ఇవ్వాలా అనే మీద ఒక నిబద్ధమైన పాలసీ నిర్ణయం తీసుకున్నప్పుడు నేను రియాక్ట్ అవుతాను. మనసులో ఒక భావన పెట్టుకొని ఓ పార్టీని టార్గెట్ చేసుకోవడం పద్ధతి కాదు. నేను పవన్ కళ్యాణ్ గారి మనం చేసుకున్నాను. ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ ఆదరణ మోడీ కాదు, ఇంకెవరు చెప్పారు ఆ తాగేది కాదు. ఎన్ని ఓట్లు మరజలు తెలిసి 2 లక్షల ఓట్లతో